సామెతలు 8:13 అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, గర్వముతో ఉన్నావా? పరిశుద్ధాత్ముడు నీ దగ్గర కూడా రావడానికి ఇష్టపడడు. పరిశుద్ధాత్ముడు అంటే కేవలము గట్టిగా చప్పట్లు కొట్టి పాటలు పాడుతూ ప్రవచనమైన మాటలు కానీ దయ్యాలను వెళ్ళకొట్టడం మాత్రమే, అలాంటి వాటికి మాత్రమే పరిశుద్ధాత్ముడు మీకు తోడ్పడతాడు అనుకుంటే మీరు తప్పు పడుతున్నారు. బైబిల్ సేస్ దట్ పరిశుద్ధాత్ముడు నీవు జీవిత విధానాన్ని సరిగ్గా నడిపించడానికి, యేసుప్రభు పోలికలో నిన్ను నడిపించడానికి తోడ్పడతాడు. హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ అ వండర్ఫుల్ కౌన్సిలర్ అండ్ హీ కనెక్ట్స్ ద హార్ట్స్ ఆఫ్ మెన్ అని బైబిల్లో రాసి ఉంటుంది. సో టుడే లాట్ ఆఫ్ పీపుల్ are more about position. నేను పుట్టుక క్రైస్తవుని, నేను డాక్టరేట్ చదువుకున్నాను, నేను థియాలజీ చేశాను, నేను పాస్టర్ని, నేను ఇవాంజలిస్ట్ని, నేను ప్రాఫిట్ని, నాకు ఎప్పటి నుంచో దేవుడి గురించి తెలుసు, నువ్వేంటి చిన్నపిల్లడు, నువ్వేంటి నాకు చెప్పటం అని ఇలాంటి మాటలతో దేవుడు చెప్పిన మాటల్ని వారుకున్న పొజిషన్ని బట్టి దూరం చేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ సీనియారిటీ ఇన్ క్రైస్ట్, ఇట్స్ అబౌట్ సిన్సియారిటీ. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని ఎరుగున్నావని కాదు, కానీ ఎంత సిన్సియర్గా దేవుడు చెప్పిన మాటల్ని నువ్వు ఫాలో అవుతున్నాము. ఈరోజు మనం వాక్యం చూసినట్లయితే గర్వంతో ఉన్నవారు నాకు అసహ్యులు అని మాట్లాడుతున్నారు. సో మీరు గర్వంతో ఉన్నారా? ఎంత పొజిషన్ ఉంది, ఎంత టాలెంటెడ్గా ఉన్నారు, ఎంత గొప్పగా ఉన్నారని కాదు. వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్? With what intention are you loving God and are you serving God? ఒకవేళ నీకు అన్ని తెలుసు, నాకు ఎవరేం చెప్పనవసరం లే అన్న యాటిట్యూడ్తో నువ్వు ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు నీ దగ్గర రావడానికి పని లేదు. నీకు అన్ని తెలుసు కదా నా కుమారుడా, నీకు అన్ని తెలుసు కదా నా కుమార్తె, ఇంకా నాతో పనే ఉంది అని దేవుడు అంటున్నాడు. ఒకవేళ నాకు ఏం తెలియదయా, ఎన్ని సంవత్సరాలైనా సరే నీవు చెప్పే మాటల్ని బట్టి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు చంటి పాపలాగా నేర్పించు అని ఎప్పుడైతే ఆయన దగ్గర దీనంగా నువ్వు వెళ్తావో, గర్వాన్ని పక్కన పెట్టి, నీ పొజిషన్ని పక్కన పెట్టి, నీ టైటిల్స్ని పక్కన పెట్టి, నువ్వు చదువుకున్నదంతా పక్కన పెట్టి, నీ జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆయన ఆత్మ ద్వారా నువ్వు నేర్పించుకోవాలని ఇష్టపడినట్లయితే ఆయన నీ ఆత్మ ద్వారా నీకు నేర్పించి ఆత్మలో నిన్ను నడిపించి ఆయన పోలిక వలె మనం జీవించగలుగుతాము. ఈ భూలోకంలో ఉన్నంత కాలము మనకున్నది ఒకే ఒక గురి అండి. ఆ గురి క్రీస్తు పోలి మనను నడుచుకొనుట. ఒకవేళ మనం క్రైస్తవుడుగా ఉండి క్రీస్తును పోలి మనం నడుచుకున్నట్లయితే క్రీస్తుకి కలిగిన పేషెన్స్, ప్రేమ, సమాధానము, శాంతి, పరిశుద్ధాత్మని ఫలాలతో మనం నడుచుకున్నట్లయితే మనం కేవలం నామకార్థ క్రైస్తవులంగా అప్లికేషన్లు ఫిల్ చేసుకోవడానికి మాత్రమే బాగుంటుంది. కానీ నిజమైన క్రైస్తవుడుగా మనం ఉండాలంటే గర్వాన్ని పక్కన పెట్టి ఆయన చంటి పాప వలె నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రిస్టియన్గా ఉన్నా సరే ఈ రోజు కూర్చొని నీకు బోధించడానికి ఇష్టపడుతున్నాడు. సో మన టైటిల్స్ అన్ని పక్కన పెట్టి టుడే వి విల్ లెర్న్ దట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ సీనియారిటీ ఇన్ క్రైస్ట్, ఇట్స్ అబౌట్ సిన్సియారిటీ ఇన్ క్రైస్ట్. హౌ sincere you are about knowing and following Christ. This 2025 తీర్మానం చేసుకున్నామా, నీతిమంతులుగా తీర్చబడ్డం మాత్రమే కాదు, నీతిమంతుల్లా జీవిస్తాము, క్రీస్తు పోలి నడుస్తాము, బాటసారిగా ఇతరులకు మార్గదర్శిగా మేము ఉంటాము, ఇతరులను నడిపిస్తాము, ఒక గుంపులో మేము వెళ్ళం కానీ గుంపుగా మేము నడిపిస్తాము అన్నవారుగా మీరు తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని బట్టి అతిశయిస్తాడు. ఈరోజు చక్కటి మాటతో దేవుడు మీ ముందుకు వచ్చాడు. గర్వాన్ని పక్కన పెట్టి ఆయన నీ హృదయంలో ఉన్న ఉద్దేశాలని ఎరిగిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి చంటి పాప వల్లే ఆయన దగ్గర కూర్చొని నాకు ఏం తెలియదు దేవా, నాకేం టైటిల్స్ వద్దు, నీ కుమారుడుగా మాత్రం కూర్చొని నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాను అని మీరు అడిగినట్లయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు సన్నిహితుడుగా, స్నేహితుడుగా నీతో నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం విన్నవారు ఒక్క నిమిషం నాతో ప్రార్థనలో పాల్గొంటారా? పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయా, ఈరోజు మాట్లాడిన ఒక్క మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. నీవు కోరుకుంటున్నావు మా అందరిని నీ ఎదుట వచ్చి ప్రభా చిన్న పాప వలె మేము నేర్చుకోవాలని నేను ఇష్టపడుతున్నాను అని అన్నప్పుడు ప్రభా చంటి పాప వలె మీ ఆత్మతో మాతో నేర్పించడం మాత్రమే కాదు, జీవిత విధానంని ఎలా క్రీస్తు పోలి నడుచుకోవాలో మీరు నాకు నేర్పించాలని ఇష్టపడుతున్నారు. అలాంటి మార్గంలో మేము నడిచి నీవు మమ్మల్ని చూసినప్పుడు మీరు అతిశయించి, మీరు మమ్మల్ని చూసినప్పుడు మీరు సంతోషపడి ఇలాంటి వారే నాకు కావాలి అని మేము మమ్మల్ని చూసి ఇష్టపడినట్లుగా జీవించటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా ఈరోజు మా గర్వాన్ని పక్కన పెట్టి, గర్వంగా ఉన్నవారా మీకు అసహ్యులని అన్నారయ్యా, మీకు అసహ్యులుగా మేము ఉండాలని ఇష్టపడట్లేదు, నీ కుమారులుగా ఉండాలని ఇష్టపడుతున్నాం. ఈ రోజు నుంచి నీ కుమారులుగా, కుమార్తెలుగా మాకు బోధించి నేర్పించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమెన్.